గుడ్ ఈవెనింగ్ టు ఆల్ కేవా లీడర్స్ అందరికీ శుభోదయం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సార్ గారు చెప్పినట్లుగా ప్రజెంట్ మనం టాపిక్ గ్యాస్ట్రైటిస్ గురించి, గ్యాస్ట్రిక్ పెయిన్ గురించి ఎలా ఉంటుంది, ఎలా వస్తుందనే దాని గురించి కొంచెం డెప్త్‌గా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం తినే ఆహారం, అలాగే ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే కొంతమంది ఈ గ్యాస్ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? ఈ యొక్క గ్యాస్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? నెక్స్ట్ మెయిన్ అందరికీ వచ్చే ఇంపార్టెంట్ క్వెషన్ రైజ్ అవుతుంది. గుండెల్లో మంట ఎందుకొస్తుంది? ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. అలాగే మనకు వచ్చే నొప్పి గ్యాస్ పెయిన్ వలన వస్తుందా? లేకపోతే గుండెకి సంబంధించిన పెయిన్ అనేది కూడా ఎలా గుర్తించాలో కూడా మనం తెలుసుకుందాం. సో, మనం తినే ఆహారం అరిగే కార్యక్రమంలో మనం తిన్న ఆహారం యొక్క అరిగే కార్యక్రమంలో ఈ డైజెస్టివ్ ప్రాసెస్‌లో భాగంగా కొంత గ్యాస్ ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది సర్వసాధారణం. సో, ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత గ్యాస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏదో ఒక పెద్ద సమస్యగానో, ఇబ్బందిగానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో ఈ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అలా ఎక్కువగా రిలీజ్ అయిన గ్యాస్ అనేది బర్పింగ్ అంటే త్రేన్పుల ద్వారా గాని, ఫ్లాటెస్ అంటే కింద నుంచి బయటకి వెళ్ళిపోతుంది. సో, సాధారణ మనుషులు ఒక రోజులో చూసుకున్నట్లయితే మనం సుమారుగా 20 సార్లు ఏదో ఒక రకంగా ఈ యొక్క గ్యాస్ బయటకి వెళ్తుందని డాక్టర్స్ చెప్తుంటారు. అయితే అసలు మన బాడీలో ఈ గ్యాస్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీలో ఈ యొక్క గ్యాస్ అనేది 2 రకాలుగా ఫార్మ్ అవుతుందండి. ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ గ్యాస్ అనేది మన బాడీలో తయారు అవ్వదు. సో, మనమే ఈ గ్యాస్‌ని ఏం చేస్తామంటే మన నోటి ద్వారా తీసుకుంటాం. మనం ఆహారం తినేటప్పుడు కానీ, ఈ యొక్క నమిలి మింగే టైంలో మనకు తెలియకుండానే కొంత గాలిని మనం మింగేస్తూ ఉంటాం. సో, నోటి ద్వారా కొంత గాలి మన కడుపులోకి వెళ్తుంది. అలాగే నీటిని తాగేటప్పుడు లేదా కొంతమంది వేగంగా తినేస్తుంటారు. అలాంటప్పుడు లేదా మాట్లాడుతూ తినేటప్పుడు, లేదంటే బబుల్ గమ్, చూయింగ్ గమ్స్ నమిలేటప్పుడు, ఈ యొక్క స్ట్రా ద్వారా కూల్ డ్రింక్స్ ఏదైనా మనం తాగినప్పుడు, ఇంకా సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగినప్పుడు, ఈ యొక్క స్మోకింగ్ చేసినప్పుడు కొంత గాలి అనేది మన యొక్క కడుపులోకి చేరుకుంటుంది. ఇలాంటి గాలితో మన జీర్ణాశయంలోనే ఉండి, కొంతసేపటి తర్వాత ఏమవుతుంది? తేన్పు రూపంలోనూ నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో, తేన్పు రూపంలో బయటికి వచ్చేది మన బాడీలో తయారయ్యే గ్యాస్ కాదు. దాదాపు మనం మింగిన గాలే బయటకనేది వచ్చేస్తుంది. సో, ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి ఇది మన బాడీలోనే తయారవుతుంది. ఇది ఏ విధంగా తయారవుతుందంటే, మనం తిన్న ఆహారంలో ఒక్కొక్కసారి పూర్తిగా జీర్ణం అవ్వదు. ముఖ్యంగా ఏంటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఈ యొక్క పీచు పదార్థాలు ఇవన్నీ చిన్న ప్రేగులలో జీర్ణం కాని ఆహారం ఏమవుతుంది? పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది. అయితే పెద్ద ప్రేగులలో మనకు మంచి చేసే బాక్టీరియాస్ ఉంటాయి. అలా ఏవంటే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే బాక్టీరియా అనేది ఉంటుంది. ఈ యొక్క బాక్టీరియా ఏం చేస్తుంది? ఈ యొక్క పూర్తిగా జీర్ణం కాని ఆహారం మీద జీర్ణం కాని ప్రక్రియ అనేది జరుపుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఆ యొక్క ఆహార పదార్థాన్ని పులిసిపోయేలా చేస్తాయి. సో, ఈ ప్రక్రియలో భాగంగా ఈ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ రిలీజ్ అయిన గ్యాస్‌లో కూడా కొంత బాక్టీరియా ఉపయోగించుకుంటుంది. మిగిలింది ఫ్లాటస్ అంటే అపారూపాయ రూపంలో కింద నుండి బయటకొచ్చేసింది. సో, ఆ కింద నుండి వచ్చే గ్యాసెస్‌లో ఏముంటాయి? మిథేను, సల్ఫర్, ఈ యొక్క హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ వంటివి ఉండడం వల్ల ఆ యొక్క గ్యాస్ మనం బయటకు వదిలినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వీటి వల్ల వస్తుంది. సో, ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి గల సింప్టమ్స్ అంటే కారణాలేంటో మనం ఇప్పుడు జస్ట్ తెలుసుకుందాం. ఎక్కువగా త్రేన్పులు, ఫ్లాటస్ అంటే అపార వాయువు ద్వారా గ్యాస్ పోవడం, కడుపులో ఏదో మెలేసినట్టు ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నార్మల్‌గా ఉండేదానికన్నా పెద్దగా ఉబ్బి ఉండడం, కడుపులో నొప్పి, అలాగే ఆ వచ్చే నొప్పి కూడా ఒక్కొక్కసారి కడుపులో ఒక్కొక్క ప్లేస్‌లో వస్తూ ఉండడం. ఇలా ప్లేస్ మారుతుంటుందంటే ఇది గ్యాస్ నొప్పి అని మనం
అర్థం చేసుకోవాలి. అసలు ఈ యొక్క గ్యాస్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే, మన కడుపులో ఉండే గ్యాస్ అనేది త్రేన్పు ద్వారా గాని, లేదా ఫ్లాటస్ ద్వారా గాని బయటకనేది వెళ్ళిపోవాలి. అలా ఒక చోట అలా కాకుండా ఈ గ్యాస్ అనేది ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట చిక్కుకుపోయి, ఈ యొక్క సరిగా కదలనప్పుడు ఆ యొక్క గ్యాస్ కారణంగా నొప్పనేది వస్తుంది. సో, ఇప్పుడు ఈ యొక్క అసలు గ్యాస్ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నాం కదా! ఆహారం తినేటప్పుడు గాని, మాట్లాడుతున్నప్పుడు గాని, హ్మ్, లేదా నమలకుండా వేగంగా తినడం, సోడాలు ఇట్లా కార్బోనేట్ డ్రింక్స్ తాగడం వల్ల, సో స్ట్రాతో ఒక్కొక్కసారి మనం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, ఇట్లా ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడం వల్ల, రోజు టైంకి తినకపోవడం వల్ల, బాగా పుల్లగా ఉండేది, అలాగే స్పైసీగా ఉండేటివి, మసాలా ఐటెమ్స్, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, వీటితో పాటు కొన్ని రకాల పప్పులు అంటే బీన్స్, కాలీఫ్లవర్, మొలకెత్తిన గింజనాలు వంటివి ఎక్కువగా తినేస్తుంటారు. సో, మలబద్ధకం అంటే ప్రతిరోజు మోషన్‌కి వెళ్ళకపోవడం. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు. అలాగే ఒకవేళ మన ప్రేగుల్లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ బాక్టీరియా ఉన్నా కూడా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అనేది అవుతుంది. అయితే చాలా మందికి ఈ యొక్క గ్యాస్ పెయిన్‌తో పాటు కూడా ఒక్కొక్కసారి పొట్ట, ఛాతీ, గుండెల్లో మంటగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం ఈసోఫేగస్ అంటే ఈ యొక్క ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ ఆహార నాళం కింద చివరిలో ఒక వాల్వ్ లాంటి మజిల్ అనేది అంటే కండరం అనేది ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది తెరుచుకొని ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళేలా చేస్తుంది. మళ్ళీ జీర్ణాశయంలోని ఫుడ్ పైకి వెళ్ళకుండా వెంటనే మజిల్ అనేది టైట్‌గా మూసుకుపోతుందనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇది వన్ వే అన్నమాట. మనం తినేటప్పుడు అది తెరుచుకొని మన ఆహారాన్ని పొట్టలోకి పోవడానికి ఉపయోగపడుతుంది ఆ వాల్వ్. అయితే మన కడుపులో మనం తిన్న ఫుడ్‌ని అరిగించడానికి చాలా పవర్‌ఫుల్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది చాలా యాసిడ్ నేచర్‌తో ఉండడం వలన డైరెక్ట్‌గా ఒకవేళ మన స్కిన్‌కి ఏదైనా టచ్ అయితే మన స్కిన్ గూడా బర్న్ అంటే కాలిపోయే అవకాశాలుంటాయి. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మన కడుపులో ఉండే యాసిడ్. సో, ఈ యొక్క ఇంత పవర్‌ఫుల్ యాసిడ్ నుంచి ఈ యొక్క జీర్ణాశయాన్ని కాపాడడం కోసం జీర్ణాశయం లోపలి గోడల మీద మ్యూకస్‌తో తయారైన ఒక లేయర్ ఒక పొర అనేది ఉంటుంది. సో, ఈ పొర ఏం చేస్తుంది? ఆ యొక్క యాసిడ్ నుండి మన యొక్క స్టమక్‌ని, కడుపుని కాపాడుతుంది. కొంతమందిలో ఈ ఆహార నాళం మనం చెప్పుకున్నాం కదా! చివర టైట్‌గా ఉండవలసిన ఈ మజిల్ అనేది ఒక్కొక్కసారి లూజ్ అవ్వడం, లేదా రిలాక్స్ అవ్వడం వల్ల గానీ, స్టమక్‌లో గ్యాసెస్ ఫోర్స్‌గా పైకి తన్నడం వలన గానీ, ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి ఒక్కొక్కసారి జీర్ణాశయంలో ఉండవలసిన ఈ యొక్క యాసిడ్ అనేది ఈ యొక్క ఆహార నాళంలోకి వెళ్తుంది. కానీ, ఈ యొక్క ఆహార నాళంలో యాసిడ్ నుండి కాపాడడానికి మ్యూకస్ లేయర్ అనేది ఉండదు. మనం ఏం చేసుకున్నాం పొట్టలోనే మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది ఇది కాపాడడానికి. సో, ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు అది పైకి తన్నినప్పుడు పైకొచ్చేసినప్పుడు ఆహార నాళంలో ఈ యాసిడ్ నుండి కాపాడడానికి మ్యూకస్ లేయర్ అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క యాసిడ్ ఈ యొక్క ఆహార నాళంలోని లోపలి చర్మానికి మనకు తగలడం వలన ఛాతీలో మనకప్పుడు మంట పుడుతుంది. దీన్నే మనం రిఫ్లెక్స్ అని అంటాము. ఇది అప్పుడప్పుడు నార్మల్‌గా జరుగుతుంటుంది. అయితే కొంతమందిలో ఏం జరుగుతుంది, అసిడిటీతో పాటు ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ కూడా కొంత నోట్లోకొచ్చేస్తుంది. ముఖ్యంగా తిన్న తరువాత లేదా పడుకున్న సమయంలో ఇలా జరుగుతుంది. లేదా పుల్లటి పదార్థాలు నోట్లోకి కూడా వస్తుంటుంది. ఇలా అప్పుడప్పుడు 1 ఆర్ 2 టైమ్స్ జరిగితే ఓకే. కానీ మరీ ఎక్కువగా ఉంటే జాగ్రత్త తీసుకోవడం మంచిది. అసలు గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదా ఒకవేళ ఇప్పటికే గ్యాస్ ప్రాబ్లమ్ గాని ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. సో, దీనికేం చేయాలంటే మనం మెయిన్‌గా ముందుగా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అందులో గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా చాలా మంచిది. ఎందుకంటే అందరూ ఏమంటారు కామన్‌గా కూలింగ్ వాటర్ తాగడానికి ఇష్టపడతారు. కానీ కూలింగ్ వాటర్ కన్నా ఈ యొక్క హాట్ వాటర్ తాగడం వల్ల చాలా చాలా మంచిది. ఈ యొక్క హాట్ వాటర్ అనేది ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం త్వరగా అరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క ప్రేగుల్లో కదలికను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం గూడా తగ్గుతుంది. అంతేకాదు మన యొక్క బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలను కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్ళని తాగడానికి ప్రయత్నించండి. సో, స్ట్రాతో తాగడాన్ని అవాయిడ్ చేయండి. అలాగే చూయింగ్ గమ్ నమిలేటప్పుడు, స్మోకింగ్ చేసేటప్పుడు కూడా గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి, ఈ అలవాట్లు ఉంటే వెంటనే తగ్గించాలి.
వీలైతే కంప్లీట్ గా మానుకోవాలి. ఈ చాలా మంది చూస్తున్నట్లయితే ఫోన్లు, టీవీలు చూస్తూ తింటారు. బిజీ టైంలో ఏంటంటే కంగారుగా తినేస్తుంటారు. దాని టైంలో ఏమిటంటే సరిగ్గా నమలరు. అప్పుడు మనం నమిలినప్పుడు మనం సరిగా కరెక్ట్ గా తింటే మన నమిలినప్పుడు ఆహారం సగము మన నోటిలోనే జీర్ణమైపోతుంది. కానీ మనం నమలకపోవడం వల్ల ఆ యొక్క భారం అంతా కడుపు మీద పడుతుంది. సరిగ్గా అరగని ఆహారం వల్ల మనకేమవుతుంది, ఈ యొక్క గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అలాగే తినేటప్పుడు మాట్లాడడం తగ్గించాలి. కుదిరితే తినేటప్పుడు మాట్లాడకపోవడం చాలా చాలా మంచిది. సో దీంతో పాటు ఎక్కువగా తినడం కూడా చేయకూడదు. కుదిరితే ఎక్కువ సార్లు తక్కువగా తినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందువల్లంటే ఒకేసారి మనం ఎక్కువ ఫుడ్ గాని తీసుకున్నట్టయితే మన యొక్క తిన్న ఆహారం జీర్ణాశయంలో కదలడానికి వీలు కాకుండా ఇరుగ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ సరిగ్గా అనేది అరగదు. కడుపులో కొంచెం ఖాళీగా ఉంటేనే ఈజీగా అరుగుతుంది. సో గ్యాస్ ఎక్కువగా ఉండే కార్బోనేట్ డ్రింక్స్ ని, యొక్క స్పైసీ ఫుడ్స్ ని, జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసేయాలి. ఇవి మనం తినకూడదని అందరికీ తెలుసు. కానీ తింటుంటాం. తిన్న తర్వాత కడుపులో ఎంత ఇబ్బంది ఉంటుందో కూడా తెలుసు. అయినా సరే మన యొక్క నాలుకని కంట్రోల్‌లో ఉంచుకోలేక తినేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్‌తో బాధపడేవారు వీటికి చాలా దూరంగా ఉండడం మంచిది. ఈ యొక్క గ్యాస్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి ఫుడ్స్‌ని తగ్గించాలి. బీన్స్, వెల్లుల్లి, ఆనియన్స్ వంటి వాటి వల్ల కూడా గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వీటిని పూర్తిగా మానలేకపోతే తక్కువగా తీసుకోవడం చేయాలి. వీటితో పాటు వాకింగ్, యోగా, వర్కౌట్స్ వంటివి చేయాలి. బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లయితే ప్రేగుల్లో ఇరుక్కుపోయిన ఈ గ్యాస్ అనేది మూవ్ అయ్యి బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మనకి ఒక గ్యాస్ వల్ల నొప్పి గాని వస్తుంటే ఆ నొప్పి వస్తున్న పాయింట్ దగ్గర మనం నెమ్మదిగా లైట్ గా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ యొక్క లోపల ప్రేగుల మీద ప్రెషర్ పడి, కదలిక ఏర్పడి ఆ యొక్క పెయిన్ అనేది ఇన్‌స్టంట్ గా తగ్గడానికి సహాయపడుతుంది. పొట్ట పట్టినట్లు ఉండడం కూడా తగ్గుతుంది. అయితే ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ యొక్క మనం చిన్న మార్పులు, ఈ యొక్క ఆహారంలో మార్పుల ద్వారా మన యొక్క లైఫ్ స్టైల్స్ ని మార్చుకుంటే ఈ గ్యాస్ పెయిన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అసలు రాకుండా కూడా చేసుకోవచ్చు. అలాగని గ్యాస్ పెయిన్ ని మనం నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గ్యాస్ పెయిన్ అనేది గుండెకు దగ్గరలో వచ్చినప్పుడు కొంతమంది గ్యాస్ నొప్పి వచ్చినా సరే ఏమనుకుంటారు, గుండె నొప్పి కాదని అనుకుంటారు. అలాంటప్పుడు కొంతమంది నిజంగా గుండెకు సంబంధించిన నొప్పి అయినా సరే గ్యాస్ నొప్పి ఏమోనని పట్టించుకోరు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది మన యొక్క ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అయితే ఈ యొక్క గ్యాస్ పెయిన్ కి, గుండె నొప్పికి తేడా తెలుసుకోవడానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా నడుస్తున్నప్పుడు లేదా పని చేస్తున్న సమయంలో మన గుండెలో నొప్పి వస్తున్నా గానీ, లేదా గుండెల్లో నొప్పులతో పాటు ఈ యొక్క దవడ భాగం గానీ, మెడ, భుజాలు, చేతులలో నొప్పిగా ఉండడం, లాగినట్టు ఉండడం, గుండెల్లో దడగా ఉండటం, గుండె యొక్క వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, చెమటలు పడడం కాకుండా ఛాతీ భాగంలో మెలిపెట్టినట్లు ఉండడం వంటి లక్షణాలుంటే అది గుండెకి సంబంధించిన నొప్పి కూడా అయ్యుండొచ్చు. కాబట్టి మనకు మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ యొక్క చాలా మంది చెప్తున్నారు గ్యాస్ ట్రబుల్, అసిడిటీ అంటారు. ఈ గ్యాస్ ట్రబుల్, అసిడిటీ అనేవి 2 ఒక్కటి కావు. ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ అంటే కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. కదిలితే కడుపులో నొప్పొస్తుంది. కింద నుండి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క అసిడిటీ మనం తీసుకున్నట్టయితే పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట, గొంతులోకి పుల్లటి రసాలు తన్నుకు వస్తాయి. ఈ యొక్క 2 సమస్యలు వేరు వేరైనప్పటికీ ఇవి రావడానికి మాత్రం ఒకటే సమస్య. అదేంటంటే మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, మరియు ఆహారం అనేది మనం టైంకి తీసుకుపోవడం, మరియు మానసిక ఒత్తిడి. సో ఈ అసిడిటీ అంటే ఈ యొక్క కడుపులో ఏమవుతుంది, ఈ యొక్క యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోవడం వలన ఈ యొక్క కడుపులో మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో అది అదొక డైజెషన్, ఆహారం జీర్ణం అవడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లము చాలా చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. సో దీన్నే మనం యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని, గ్యాస్ట్రైటిస్ అని, అసిడిటీ అని అవన్నీ కూడా అసిడిటీకి సంబంధించినవే.
సో అజిత్ అని కూడా అంటారు, అంటే ఇండైజెషన్ అని కూడా అంటారు. సో ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనుకుంటే అది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, గుండెకి సంబంధించినది ఒకటి, 2 కడుపుకు సంబంధించినవి, 3 ప్రేగులకు సంబంధించింది. సో కడుపులో లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే కడుపులో మంట లేదా భారంగా ఉండడం, లేదా కడుపు నొప్పి ఉండడం, ఉబ్బరంగా ఉండడం జరుగుతుంది. గుండెలో చూసుకున్నట్లయితే గుండె భారంగా ఉండడం, పట్టేసినట్టు ఉండడం, గుండెల్లో వెనక భాగం కాలినట్లుగా ఉండడం, మంటగా కానీ ఉండడం, పుల్ల తేన్పులు వస్తుండడం జరుగుతుంది. ఇక ప్రేగుల లక్షణాలు కదా మనం చూసుకున్నట్లయితే పొట్ట టైట్ గా మారిపోవడం, ఫ్లాటస్ లేదా అధికంగా గ్యాస్ బయటికి పాస్ చేస్తూ ఉండడం, మరియు కొంతమందికి మలబద్ధకం కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్కరిలో వీటిలో ఏ ఒకటో రెండో మూడో ఉంటే లక్షణాలు కనిపిస్తాయి, కానీ అందరికీ ఒకే రకాల లక్షణాలు ఉండాలని రూల్ ఏమీ లేదు. సో కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే అవి ఏదైనా తింటే 3-4 గంటలు లేదా 5 గంటల వరకు కూడా కడుపు భారంగా ఉంటుంది, మళ్ళీ ఆకలేదు. కొంతమంది బాడీ కూడా వీక్ గా ఉంటుంది. ఈ యొక్క జ్వరం వచ్చినట్లుగా, ఒళ్ళు వేడిగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. ఇంకొకళ్ళ ముఖ్యమైన లక్షణం ఏంటంటే నోరు చేదెక్కిపోతుంది, నాలుక చేదుగా అనిపిస్తుంది. వీటిలో ఏ లక్షణం కనబడినా మనలో యాసిడ్ పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి, అసిడిటీ పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అసిడిటీ గల కారణాలు ఏంటంటే మెయిన్ ముఖ్యంగా 3 కారణాల వల్ల వస్తుంది. ఒకటి బ్రెయిన్ వల్ల, 2 ఫుడ్ వల్ల, 3 మాత్రల వల్ల. సో బ్రెయిన్ కూడా ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చన్ రావచ్చు అందరికి. సో ఇట్స్ కరెక్ట్ అండి, ఖచ్చితంగా వస్తుంది. మా యొక్క మనసు అనేది ఒత్తిడికి గురైనప్పుడు ఈ హైపర్ అసిడిటీలకి ఏంటి కారణం? బ్రెయిన్ లేదా మన యొక్క మైండ్, ఈ యొక్క మనస్సు అనేది అతి పెద్ద కారణం. మనం ఒత్తిడిలో ఉన్నామనుకోండి, ఎక్కువ టెన్షన్ పడుతున్నామనుకోండి, గాబరాగా గడుపుతున్నామనుకోండి, మనలో యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో ఇది ఎక్కువ ఎవరిలో చూస్తాం? బాగా స్ట్రెస్ఫుల్ జాబ్స్ లో ఉన్న వారికి అసిడిటీ అనేది చాలా 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 కామన్ ప్రాబ్లం అన్నమాట. బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. రెండవది ఆహారం. ఈ యొక్క మనం తినే ఆహారం కరెక్ట్ క్వాలిటీలో ఉండాలి, కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి, మరియు కరెక్ట్ టైంలో కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇట్లా చేయకుండా కొన్ని అసిడిటీ అంటే యొక్క గ్యాస్ట్రైటిస్ కలిగించే కొన్ని ఆహార పదార్థాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఏమేమి అసిడిటీ కలిగిస్తాయంటే ఈ యొక్క కారము, మిరపకాయ, పచ్చిమిర్చి అయినా సరే, ఎండుమిర్చి అయినా సరే, పులుపు అండి, ముఖ్యంగా చింతపండు పులుపు. కొంతవరకు ఏంటంటే మామిడికి సంబంధించిన పులుపైనా పర్వాలేదు, టమాటా పులుపైనా పర్వాలేదు, కానీ ఈ యొక్క చింతపండు పులుపు వల్ల అసిడిటీ అనేది చాలా చాలా బాగా వేగంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత ఈ మసాలాలు ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఎన్నో రకాల మసాలా ఐటమ్స్ అందరూ తింటున్నారు. వీటి వల్ల నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్, అంటే నూనెలో వేయించిన ఫుడ్ తినడం వలన, నాన్ వెజ్ మాంసాహారం ద్వారా కూడా అసిడిటీ అనేది చాలా త్వరగా పెరిగిపోతుంది. ఇవి కాక అసిడిటీ క్రియేట్ చేసే ఫుడ్స్ లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అని కూడా అంటారు వాటిని. వాటి వల్ల అసిడిటీ అనేది కూడా పెరిగిపోతుంది. అంటే ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటే ఏం లేదండి, ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మనకు పరిచయం చేసిన కూరగాయలు. సో ఈ బంగాళాదుంప, టమాటో, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా స్వతహాగా మన దేశంలో అయితే ఉన్నవి కావు. మన దేశంలో ఎప్పటి నుండో దొరికే కూరగాయలు ఉన్నాయి కొన్ని ముందువి. అనపకాయ, పొట్లకాయ, బీరకాయ. సో ఇలాంటి కూరగాయలు చాలా మంచివి. అలాగే ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు. సో ఆయిల్స్ వల్ల కూడా మనకు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మంచి ఆయిల్ మనం తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఫ్రూట్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే పాల వల్ల కూడా చాలా మందికి అసిడిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వాడుతున్న పాల ప్యాకెట్ల వల్ల చాలా చాలా అసిడిటీ వస్తుంది. ఫుడ్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ అలవాట్ల గురించి. అలవాట్లు అంటే మెయిన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. ఈ యొక్క సిగరెట్స్ తాగడం వల్ల, ఈ యొక్క మందు తాగడం వల్ల ఏమైతుందంటే ఈ యొక్క కడుపు దారుణంగా పాడైపోతుంది. సో ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి అసిడిటీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అలవాట్లు ఉన్నాగా దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేది ఈ రోజే మొదలు పెట్టండి. నెక్స్ట్ ఎప్పుడు తినాలి మన ఫుడ్ టైమింగ్. ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అన్నమాట. ఏదో పేరు చెప్పి జనాలు నేను ఫాస్టింగ్ ఉన్నానో, ఇంకొకటి ఉపవాసం, ఇంకొకటి అని బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. ఈ పని అనేది మనం చేయకూడదు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలి. రోజులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అదే. మన బ్రేక్ఫాస్ట్ ఐడియల్ బ్రేక్ఫాస్టింగ్ టైం వచ్చి 8 లోపల పూర్తయ్యేలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ రెండవది లంచ్ కూడా సేమ్ 12:30 to 1 లోపల పూర్తయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైన ఫుడ్ అదే మన డిన్నర్.
సో అది కూడా మనం 8 లోపలే పూర్తయ్యేలాగా చూసుకోవాలి. బెస్ట్ గా అయితే గన 7 గంటల లోపే తినాలి. ఈ రోజుల్లో అది చాలా మందికి ప్రాక్టికల్ కాదు కాబట్టి కనీసం 8 లోపలైనా తినాలి. సో ఎంత తినాలి? ఇప్పుడు మనం తిన్నప్పుడు ఇంకా తినగలం అన్న దగ్గర ఆగిపోవాలి. సో ఫస్ట్ తినగానే చాలా మందికి తేన్పొస్తుంది. కొంతమందికి రాదనుకోండి. కానీ చాలా మందికొస్తుంది. సో ఆ మొదటి తేన్పు దగ్గర మనం తినేది ఆపేయాలి. అయితే కడుపు లైట్‌గా ఉంటుంది. మనం డిన్నర్ రోజంతటా కన్నా లైట్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోటీస్ సరిపోతాయి. లేదంటే ఒక చిన్న కప్పు రైస్ సరిపోతుంది. సో లైట్‌గా మనం నైట్ టైమ్‌లో లైట్‌గా తినాలి. సో ఆహారం తర్వాత మనం తెలుసుకోవాల్సింది 3 చెప్పుకున్నాం గదా! మాత్రల గురించి. సో ఈ కొన్ని రకాల మాత్రల వల్ల ఏమైతుందంటే అసిడిటీ చాలా చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ మాత్రలు? కామన్ మాత్రల్లో మెయిన్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్. వాటిలో తీసుకున్నయితే అసిక్లోఫినాక్, పారాసిటమాల్, డైక్లోఫినాక్, బ్రూఫిన్, నాప్రాక్సిన్ ఇలా చాలా చాలా పేర్లుంటాయి. సో ఈ పెయిన్ కిల్లర్స్ అన్నీ విపరీతమైన అసిడిటీని కలిగిస్తాయి. సో ఎక్కువ ఉన్న వాళ్ళకి లోపల అల్సర్స్ అంటే లోపల కడుపు లోపల పుండ్లు కూడా తయారవుతాయండి. సో కడుపు లోపల కన్నం పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఆపేయాలి. మనకు మనం పెయిన్ కిల్లర్స్ ని తీసుకొని వాడకూడదు. నెక్స్ట్ రెండో గ్రూప్ ఏంటంటే స్టెరాయిడ్స్ అండి. స్టెరాయిడ్స్ అంటే ఇప్పుడు కామన్ గా ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా స్టెరాయిడ్స్ డెక్స్ట్రామెథజోన్ అని, ప్రెడ్నిసిలాన్ అని, మెథైల్ ప్రెడ్నిసిలాన్ ఇటువంటివి. ఈ రోజుల్లో కోవిడ్‌కి చాలా విపరీతంగా స్టెరాయిడ్స్ వాడడం జరిగింది. సో చాలా మంది ఆ టైంలో అసిడిటీ అనే కామన్ ప్రాబ్లమ్ గూడా చాలా మంది బాధపడ్డారు. సో ఈ స్టెరాయిడ్ మాత్రలు ఆయాసం పేషెంట్స్ కూడా వాడుతుంటారు. ఇంక పల్లెల్లో అయితే మనం చెప్పబడలేదు. చిన్న చితక ఫీవర్స్ కూడా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కూడా ఏమైతుందంటే మన ఆరోగ్యం అనేది హ్మ్. దెబ్బతింటుంది. నెక్స్ట్ మూడవది షుగర్ మాత్రలు. సో షుగర్ టాబ్లెట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో 100కు అంటే 100 మంది ఉన్నారనుకోండి. 100లో 20-30 మందిలో షుగర్ చూస్తున్నాం కదా! ఈ యొక్క షుగర్‌లలో మాత్రలలో ఏమవుతుంది? ఈ యొక్క మెట్ఫార్మిన్‌లో హై డోస్ అంటే రోజుకి 2000 ఎంజీ నుంచి 3000 ఎంజీ కూడా తీసుకునే వాళ్ళున్నారు. అట్లా ఎక్కువ డోస్ వాడడం వల్ల ఏమైతుందంటే అసిడిటీ అనేది పెరిగిపోతుంది. అలాగే ఎక్కువ కడుపులో ప్రెషర్ పడి పుండ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటి వల్ల మనం జాగ్రత్త పాటించాలి. వీటికి మనం ఏం చేయాలి? నివారణ చేయాలి అంటే ఈ యొక్క మన బ్రెయిన్ అనేది మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. దానికోసం ఏం చేయాలి? స్ట్రెస్ తగ్గాలంటే యోగా చేయాలి, ప్రాణాయామం ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఆహారంలో మనం మార్పులు చేసుకోవాలి. మనం చెప్తుంటాం మజ్జిగ. మజ్జిగ అనేది నేచురల్ యాంటాసిడ్ అండి. అది చాలా బాగా పనిచేస్తుంది. రోజుకు మన యొక్క లీటర్ అంటే లీటర్ చప్పటి మజ్జిగ అండి. ఉప్పేసుకోకుండా తాగితే చాలా చాలా మంచిది. అలాగే బార్లీ నీళ్లు, మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండడం వల్ల అసిడిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇన్ని సమస్యలన్నిటికి కారణం చూసాం కదా! మనం ఆహారం అనేది టైంకి తినకపోవడం, సరైన ఫుడ్ తీసుకపోవడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ని ఇంత ఇబ్బంది పెట్టే గ్యాస్ట్రైటిస్‌కి మన యొక్క కేవాలో చూసుకున్నట్లయితే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి తగ్గడానికి. సో వాటిలో చూసుకున్నట్లయితే అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ ఉన్నాయి. యాంటాసిడ్ సిరప్ ఉంది. పంచతులసి డ్రాప్స్ ఉన్నాయి. అలాగే అలోవెరా జ్యూస్ అనేదుంది. సో పంచతులసి డ్రాప్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ తెలుసు దానివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. సో పంచతులసి అంటే 5 రకాల తులసులతో తయారు చేసినటువంటి డ్రాప్స్ ఇవి. దీంట్లో మనం తీసుకున్నట్లయితే కృష్ణ తులసి, విష్ణు తులసి, రామ తులసి, నిమ్మ తులసి, అడవి తులసి. ఈ 5 తులసిల నుంచి సేకరించిన దాంతో ఈ డ్రాప్స్ తయారు చేశానండి. ఇవి చాలా మనకు హెడ్ టు టాప్ కిందటి వరకు కూడా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తాయి. పంచతులసి అనేది ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ కేవా ప్రొడక్ట్ అసలు దాన్ని రీచ్ అయ్యే ఇది లేదనిపిస్తుంది. రీప్లేస్ చేసే ఇదే లేదనిపిస్తుంది. అంతటి ఎక్స్‌ట్రార్డినరీ డ్రగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ కేవా అలోవెరా జ్యూస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కేవా అలోవెరా జ్యూస్ అనేది శరీరాన్ని నిర్వీషీకరణ అంటే ఏంటంటే ఈ యొక్క శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సో జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి రూపొందించబడిన ఒక సహజమైన ఆరోగ్య సప్లిమెంట్ అండి ఈ కేవా అలోవెరా జ్యూస్. సో ఇందులో విటమిన్స్, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది మలబద్ధకం అనే చికిత్సలో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో
చక్కెర స్థాయిలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. మన యొక్క ఇది ఏం చేస్తుంది నెక్స్ట్ కాంతివంతమైన చర్మం మరియు ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది కేవా అలోవెరా జ్యూస్. ఇది యొక్క గుండె మంట నుండి ఉపశమనం పొందడానికి మరియు బరువు తగ్గడంలో కూడా అలోవెరా జ్యూస్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కేవా కలబంద రసం యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు కనుక మనం చూసుకున్నట్లయితే జీర్ణ ఆరోగ్యం మెరుగుపరగడానికి అంటే పేగుల పనితీరును నియంత్రిస్తుంది, అసిడిటీ మరియు గుండెల్లో మంటను తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ ఏజెంట్ గా పనిచేస్తూ సహజ రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ నిర్వీషీకరణ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిర్వీషీకరణ అంటే శరీరంలో యొక్క విష పదార్థాలను తొలగించడం. సో ఇది యొక్క పెద్ద ప్రేగును నిర్వీషీకరణ చేయడం మరియు రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ అలోవెరా జ్యూస్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. మరియు చర్మం మరియు కేశ సంరక్షణ. ఇది ముడతలు, సన్నని గీతలను కూడా తగ్గించి చర్మానికి తేమ శాతాన్ని ఎక్కువ అందిస్తుంది మరియు చర్మానికి కాంతివంతమైన రూపాన్ని ఇస్తుంది. నెక్స్ట్ హృదయ మరియు జీవక్రియ సపోర్ట్ మద్దతు. అంటే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కూడా తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ కేవా అలోవెరా జ్యూస్ లో విటమిన్స్ ఏ, B1, B2, B5, B12, సిఈ మరియు పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సో ఇది వాడడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఒకటే కాదు, ఒక మెడిసిన్ అనేది 300 రకాల జబ్బులకు అనేది మనకు పనిచేస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్ట్ కేవా యాంటాసిడ్ సిరప్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కేవా యాంటాసిడ్ సిరప్ అనేది గుండెల్లో మంట మరియు గ్యాస్ నుండి త్వరితంగా మరియు దీర్ఘకాలిక ఉపశమనం అందించడానికి రూపొందించబడిన ఒక గొప్ప ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. ఇది చక్కెర రహిత ఫార్ములేషన్. సో ఇది కడుపులోని ఈ యొక్క అధికంగా ప్రొడ్యూస్ అయ్యే ఆమ్లాన్ని తగ్గించి ఉబ్బరం మరియు కడుపు నొప్పిని తగ్గించడంలో చాలా చాలా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు తోడ్పడుతుంది. ఇది సాధారణంగా అజీర్ణం మరియు కడుపులోని ఈ యొక్క పొరను రక్షించడానికి ఈ యొక్క కేవా యాంటాసిడ్ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో దీని యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అసిడిటీ మరియు గుండెల్లో మంట నుండి ఉపశమనం. అంటే ఈ యొక్క కడుపులోని మొత్తం యాసిడ్ స్థాయిని సమర్థవంతంగా తగ్గించి ఛాతీ మరియు కడుపులోని మంటను తగ్గిస్తుంది. గ్యాస్ మరియు ఉబ్బరం తగ్గిస్తుంది. అంటే గ్యాస్ వల్ల త్రేన్పులు మరియు ఉబ్బరంతో ఉన్న ఇబ్బందిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇండైజెషన్ అంటే అజీర్ణ నిర్వహణ. ఈ యొక్క ఇండైజెషన్ ను జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ జీర్ణాశయ రక్షణ కవచంగా ఉంటుంది. ఎందుకంటే మన జీర్ణాశయంలో యొక్క పొరను అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లం నుండి ఈ యొక్క కేవా యాంటీసిడప్ తీసుకోవడం వల్ల కాపాడుతుంది. నెక్స్ట్ అజీర్ణం ఇండైజెషన్ అనేది పొట్ట ఎగువ భాగంలో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం మరియు త్వరగా కడుపు నిండినట్లు అనిపించే సమస్య నుండి కూడా ఎక్సలెంట్ గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కేవా అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్. దీని గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత ఎక్సలెంట్ ఫార్ములేషన్ ఇది. ఈ యొక్క కేవా అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ అనేవి అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ నియంత్రించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన ఎక్స్ట్రాడినరీ ఫార్ములేషన్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. సో ఇది వాడడం వల్ల ఏమవుతుంది, కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఇది వాడడం వల్ల మన యొక్క జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. మన కడుపులో అసిడిటీ వల్ల పెరిగిన వాపును తగ్గించడం ద్వారా కూడా పనిచేస్తుంది. దీని యొక్క ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే అసిడిటీ మేనేజ్మెంట్ నిర్వహణ, అంటే ఈ యొక్క యాసిడ్ రిఫ్లెక్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కడుపులో యొక్క అధికంగా ప్రొడ్యూస్ అయ్యే ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఇది ఏం చేస్తుంది, సహజ యాక్సిడెంట్లు దీంట్లో చాలా కలిగి ఉంటుంది కాబట్టి ఇది మన శరీరంలోని కణాలను ఈ యొక్క ప్రీ రాడికల్ నష్టం నుండి కాపాడుతుంది. మరియు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపు బరువు నుండి కూడా ఉపశమనం కలిగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఇది ఆమ్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఈ యొక్క తేన్పులు, ఉబ్బరం మరియు అదనపు గ్యాస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. జీర్ణాశయం యొక్క లోపలి పొరని కూడా రక్షిస్తుంది మరియు అల్సర్లు కూడా ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది. సో ఇలాంటి ఎన్నో ఎన్నో గొప్ప పనులు చేస్తుందండి కేవా అసిడిటీ డ్రాప్. సో ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు. సో మన కేవాలో. సో ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లికార్జున్ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఈరోజు మనకు గ్యాస్ట్రసైటిస్ ప్రాబ్లం